ఇక్కడ మొదటిగా మనం చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమును గురించి రాయబడి ఉంది. సిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము, దాని అందము, దాని సౌందర్యము, దాని యొక్క పరిస్థితులు, అందరూ దాన్ని కోరుకునే విధానాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే ఆ యొక్క పరిశుద్ధ పట్టణానికి విరోధముగా శత్రువులు బయలుదేరుతూ ఉన్నారు. అందుకు దేవుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. తర్వాత 9వ వాక్యం నుండి మనం చూసినట్లయితే దేవుని ప్రజల యొక్క ఆనందాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత 4వదిగా మనం చూస్తే దేవుడు తన యొక్క నిత్య సన్నిధిని ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడైండి నడిపించే విధానాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనము ఇక్కడ మొదటి భాగంలో దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము అది ఉన్నతమైన స్థలంలో ఉన్నది, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది అని భక్తుడు తెలియచేస్తున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే 9వ వాక్యం నుండి మనం చూసినట్లయితే అక్కడ దేవా, మేము నీ ఆలయమునందు కృపను ధ్యానించితిమి. ఇక్కడ దేవుని మందిర ఆవరణంలోనికి వస్తున్న మనము ఏమి ధ్యానించాలి అని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉందంటే దేవుని యొక్క కృపను ధ్యానించాలి. కృప అంటే ఏంటంటే అర్హత లేని మనల్ని ప్రేమించటమే కృప. ఏ యోగ్యత, ఏ మంచితనము మనలో లేదనమాట. మనము సచ్చిన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు. ఆయనకు మనం బహుదూరంగా ఉన్నప్పుడే ఆయన వెదకి వచ్చి మనల్ని రక్షించాడు. మన యొక్క భక్తి కానీ, మన యొక్క విశ్వాసము కానీ, మన యొక్క ప్రార్థనా జీవితము కానీ, మన యొక్క మంచి క్రియలు కానీ ఏది కూడా మరి మనల్ని రక్షించలేదు. కానీ దేవుని యొక్క కృప మనల్ని రక్షించింది. కాబట్టి కృప అంటే ఏ యోగ్యత, అర్హత లేని మనల్ని ప్రేమించిన దేవునికి ఉన్న గొప్ప లక్షణముగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కృపలోనే ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు, కృపలోనే ఆయన మనల్ని కనుగొన్నాడు, కృపలోనే ఆయన మనల్ని రక్షించాడు. కృప వలనే ఆయన మన కొరకు విలువైన ప్రాణమును అర్పించాడు. కాబట్టి ఆ కృప అంటే వెలలేనిది, దానికి ఎవ్వరు కూడా ఎలాంటి మూల్యము చెల్లించడానికి అర్హత, యోగ్యత మనకు లేదు. అలాంటి మూల్యము చెల్లించలేని మన స్థితిని దేవుడు కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని రక్షించాడు. కాబట్టి మరి కృప ద్వారానే మనము బ్రతుకుచూ ఉన్నాము. దేవుడు మనల్ని కనుగొన్నాడు, మనము దేవుని వైపు తిరిగి ఉన్నాము, దేవుని యందు విశ్వాసం ఉంచాము, దేవుని వెంబడిస్తూ ఉన్నాము, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. దీనంతటికీ మూలము దేవుని యొక్క కృప. కాబట్టి దేవుని మందిర ఆవరణంలో ప్రవేశించిన మనమంతా కూడా కృపను జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి, కృపను ధ్యానిస్తూ ఉండాలి. నాకే యోగ్యత లేదు, యేసయ్య నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన సమస్తమును ధారాళముగా దయచేస్తూ ఉన్నాడు. అదే కృప అన్నమాట. కాబట్టి ఆ కృపను మేము ధ్యానిస్తూ ఉన్నామని భక్తులు చెప్తూ ఉన్నారు. మనము కూడా దేవుని యొక్క కృపను నిత్యము ధ్యానించవలసిన వారిగా ఉన్నాం. తర్వాత చూస్తే దేవా, నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంతా గొప్పది. దేవుని నామము అన్ని నామముల కన్నా పైనామము. మరి మన యొక్క భారతదేశంలో అంట మరి 33.5 కోట్ల దేవతలు ఉన్నారు అని మరి చెప్తా ఉంటారు. మరి మనం ఎప్పుడు లెక్క పెట్టలేదు, కానీ లెక్క పెట్టిన వాళ్ళు ఆ యొక్క సంఖ్య 33.5 కోట్ల దేవతలు. వాళ్ళకి ఇష్టమైనది రాయి కానీ, రప్ప కానీ, చెట్టు కానీ, పుట్ట కానీ ఏది వాళ్ళు దేవుడు అనుకుంటారో దానికి ఒక పేరు పెట్టి అలాగూ వాటిని వెంబడిస్తున్న అజ్ఞాన స్థితిలో ఉన్న మన భారతదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఇక్కడ దేవుని నామంట బూది ఇక్కడ దేవుని నామంట బూది గంతముల వరకు అంతా గొప్పది. ఇవన్నీ నామాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ మనుష్యులు ఏర్పాటు చేసుకున్న నామము. అయితే మన దేవుని నామం ఎంతో గొప్పది. ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆయన ఆలోచనకర్తగా, ఆయన బలవంతుడైన దేవుడుగా, ఆయన నిత్యుడగు తండ్రిగా, సమాధానమునకు అధిపతి అయిన దేవుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన నామము అంతా గొప్పది. ఆయన నామానికి తగినట్లుగా ఆయన గొప్ప దేవుడుగా ఉండి భూలోకం అంతటి మీద సర్వాధికారిగా ఉండి మరి ఆయన పరిపాలిస్తున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని నామం ఎంతో గొప్పది. తర్వాత చూస్తే నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. దేవుడంటేనే నీతి, దేవుని యొక్క కుడి చేతిలో నీతి ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలముగా మనము కూడా నీతిమంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతులుగా ఉండాలి అంటే మనమేదో మంచి క్రియలు, మంచి కార్యములు చేసి గొప్ప పేరు తెచ్చుకొని నీతిమంతులు అయిపోవటం కాదు, కానీ దేవుని యొక్క నీతిని మనము ధరించుకోవాలి. దేవుడే మనల్ని నీతిమంతులు అని ఆయన సాక్ష్యము చెప్పాలి. కాబట్టి అప్పుడే మనం నీతిమంతులం అవుతాం. కాబట్టి దేవుడు ఎలాంటి నీతితో ఉన్నాడో మనము కూడా నీతిమంతులుగా మరి పరలోకంలో కాదు, భూలోకంలోనే జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నీతిని ధరించుకొని మనము దేవుని కొరకు నీతిమంతులుగా జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును, యూదా కుమార్తెలు ఆనందించును. కాబట్టి దేవుని బట్టి దేవుని బిడ్డలంతా కూడా నిత్యము సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క సత్యము, ఈ యొక్క కార్యములన్నీ కూడా రాబోవు తరములన్నిటికీ మనము తెలియచేసేవారిగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వారిని నడిపించిన విధానం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయము. అయితే మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తే అక్కడ మరి యెహోవాను ఎరుగని తరము ఒకటి ఏర్పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఏం చేశారంటే, దేవుడు చెప్పాడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మీరు ఇంట కూర్చున్నప్పుడు, మీరు లేచినప్పుడు మీ బిడ్డలకు దేవుని యొక్క విషయాలు బోధించేవారిగా, తెలియచేసేవారిగా ఉండాలి అని ఆయన ఎంతో వారికి ఆజ్ఞాపించినప్పటికీ మరి యెహోవాను ఎరుగని తరము ఒకటి సిద్ధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా కాకుండా మనం ఏం చేయాలంటేనంట, రాబోవు తరములకు దేవుని యొక్క విషయాలన్నీ కూడా తెలియచేసేవారిగా, దేవునిలో ఆనందింపచేసేవారిగా, దేవుని వెంబడించేవారిగా, దేవుని హత్తుకునేవారిగా, దేవునిలో స్థిరపడేవారిగా చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడంట మనకు సదాకాలము తోడయుండి నడిపించే దేవుడు. ఆయన అంతం వరకు నడిపించే దేవుడు కనుక మరణము వరకు ఆయన మనలను నడిపించే దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, మన ముందు మరణమే ఉన్నది. అయితే ఈ మరణం వరకు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని యొక్క సన్నిధిలో కళ్ళు తెరిచే వారిగా మనల్ని సిద్ధపరచుకోవాలి. అలాగే మన ముందున్న తరాలను కూడా సిద్ధపరచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాటలను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది వాక్యమును మనం వినికిళ్ళు ఆశీర్వదించును గాక. ఆమేన్.